ఒకప్పటి క్రైస్తవ్యానికి ఇప్పుడు క్రైస్తవ్యం తేడా ఏంటంటే, ఒకప్పుడు క్రైస్తవ్యం మనుషుల అభిప్రాయాలను బట్టి కాకుండా, మనుషుల భావోద్వేగాలను బట్టి కాకుండా, కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్థాపించడానికే వాళ్ళు ప్రయాసపడ్డారు. మరొకసారి చెప్పనా? ఒకప్పటి క్రైస్తవ్యం మనుషుల భావోద్వేగాలను బట్టో, మనుషుల ప్రాంతాలను బట్టో, మనుషుల అభిప్రాయాలను బట్టో, మనుషుల సిద్ధాంతాలను బట్టో, రాద్ధాంతాలను బట్టో మనుషులను మెప్పించడానికి కాకుండా, ప్రతి సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్థాపించడానికే ఆనాటి క్రైస్తవ్యం పాటుపడింది. అయితే ఈనాటి క్రైస్తవ్యం ఏమవుతుందంటే, మనుషుల్ని స్థాపించడానికి, మనుషుల్ని నిరూపించడానికి, మనుషుల్ని మంచోళ్ళుగా కనబరచడానికి క్రీస్తును, లేఖనాలని, బైబిల్ అధికారాన్ని కూడా తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదాహరణకి మొన్న ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆయన్ను నిరూపించడానికి క్రైస్తవ విలువలను కూడా పక్కన పెట్టేసి రోడ్లెక్కి ధర్నాలు చేసి కేకలేసి గందరగోళం సృష్టించినటువంటి విధానం మనం చూసాం. అలాగే ఈరోజు షాలేం రాజు అనే ఒక వ్యక్తిని నిరూపించడానికి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడానికి మరలా అదే పంతాన్ని అవలంబిస్తున్నటువంటి నేటి క్రైస్తవ సమాజం. ఒకప్పటి క్రైస్తవ్యం క్రీస్తును స్థాపించడానికి ప్రయాసపడితే, ఇప్పటి క్రైస్తవ్యం మనుషుల్ని, వ్యవస్థల్ని, సంస్థల్ని, డినామినేషన్ని స్థాపించడానికి క్రీస్తును సైతం, లేఖన అధికారాన్ని సైతం పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి.